హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వి సపోర్ట్ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మన టాపిక్ ఏంటంటే యూట్యూబ్ మానిటైజేషన్ నుండి అప్డేట్ రావడం జరిగింది. అది కూడా జూలై 15 నుండి అమల్లోకి తీసుకొని రావడం జరిగింది యూట్యూబ్. ఇప్పటి నుండి యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో మనం జాయిన్ అవ్వాలి అని అంటే చాలా కష్టతరంగా అయితే మారబోతుంది. ఎందుకనంటే తన గైడ్లైన్స్ ఇంకా స్ట్రిక్ట్గా మార్చుకుంటుంది యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అంటే మానిటైజేషన్ ఎనబుల్ అవుతేనే మనం యూట్యూబ్ నుండి డబ్బులు అయితే సంపాదించవచ్చు. దీని గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. అంతకంటే ముందు వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్లో కొత్తగా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజుల తర్వాత వచ్చాను. సేమ్ ఎడిటింగ్, సేమ్ క్వాలిటీ, ఎలాంటి అప్గ్రేడ్ అయితే లేదు. మనం తర్వాత ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా అప్డేట్ అయితే చేసుకుందాం. ఇప్పుడు మనం అప్డేట్ గురించి తెలుసుకున్నట్లయితే యూట్యూబ్ మనకు ఒక వారం రోజుల ముందు ఈ అప్డేట్ అయితే అనౌన్స్ చేసింది. అయితే చాలామంది యూట్యూబ్లో వీడియోస్ అయితే చూశారు. ఆ వీడియోస్ చూసిన తర్వాత చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఏది నిజం ఏది అబద్ధం, అసలు మానిటైజేషన్ పోతుందని కొంతమంది చెప్తున్నారు, కొంతమంది ఛానల్ డిలీట్ చేస్తుందని చెప్తున్నారు, కొంతమంది అసలు మన ఓన్ కంటెంట్ చేసినా కూడా కొన్ని తప్పులని చూసుకొని యూట్యూబ్ కావాలని ఛానల్ డిలీట్ చేస్తుందని ఇలాంటివి అయితే మనకు చాలా వీడియోస్ అయితే కనిపిస్తున్నాయి. దీన్ని చూసి చాలామంది అయితే భయపడుతున్నారు. అలా భయపడాల్సిన అవసరం అయితే లేదు. అందుకోసమే నేను ఎన్ని రోజులు వీడియోలు చేయకపోయినా కూడా ఈ వీడియో చేయడానికి కారణం ఇదే. యూట్యూబ్ సింపుల్గా ఏం చెప్పింది అని అంటే జూలై 15 నుండి అంటే ఈ రోజు నుండి ఒకవేళ మీరు రిపీటేటివ్ కంటెంట్ చేసినట్లయితే మీ ఛానల్ మానిటైజేషన్ తీసివేయడం జరుగుతుంది. అంటే మీరు యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ కాకుండా పూర్తిగా మీ మానిటైజేషన్ని తీసేస్తుంది. ఒక్కసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ తీసుకొని రావడం అసాధ్యమే అని చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు మనం ఒకవేళ ఎలాంటి తప్పులు చేయకపోతే మనం యాపిల్ చేస్తే వచ్చేస్తుంది. ఈ రిపీటేటివ్ కంటెంట్ అంటే ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. రిపీటేటివ్ కంటెంట్ అంటే ఇక్కడ నువ్వు ఎవరి వీడియోస్ వాడనవసరం లేదు, నీ వీడియోసే నువ్వు చేస్తున్నావు నీ ఛానల్లో, కానీ నీకు మానిటైజేషన్ అయితే తీసేస్తారు. అంటే ఇప్పుడు నీ వీడియోసే, ఇప్పుడు నేను మానిటైజేషన్ గురించి వీడియో చేశాను, దీన్నే మళ్ళీ నేను సెకండ్ వీడియోలో కొన్ని చేంజెస్ చేసి ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను, మళ్ళీ ఇదే వీడియోని ఇంకో కొన్ని చేంజెస్ చేసి ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను రేపు ఎల్లుండి. ఇలా మనం ఎలాంటి చేంజెస్ లేకుండా, ఎలాంటి డిఫరెంట్ కంటెంట్ లేకుండా సేమ్ టాపిక్ మీద చెప్పి కొన్ని చేంజెస్ చేసి మనం అప్లోడ్ చేస్తూ ఉంటాం. సేమ్ థంబ్నెయిల్, సేమ్ టైటిల్, సేమ్ డిస్క్రిప్షన్ తోటి ఇలాంటివి చేసినప్పుడు అది రిపీటేటివ్ కంటెంట్ అవుతుంది అన్నట్టు. అంటే మనం ఉన్నదాన్నే కొన్ని చేంజెస్ చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాం. దానివల్ల యూట్యూబ్కి ప్రాబ్లం. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ నుంచి అందుకేసే మనం తీసివేయడం జరుగుతుంది. ఎందుకు యూట్యూబ్ ప్రాబ్లం అని అంటే ఇక్కడ జెన్యున్గా కంటెంట్ చేసే వాళ్ళకు రీచ్ లేకుండా పోతుంది. అలాగే నువ్వు ఏదైతే చేస్తున్నావో దానివల్ల దాని స్టోరేజ్ బొక్క. అలాగే సెకండ్, ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటనంటే మాస్ ప్రొడక్షన్. చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో ఏం చేస్తున్నారంటే మాస్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఏఐ వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎక్కడనో ఒక దగ్గర వీడియో క్రియేట్ చేయడం, ఒక ఫోటోతోట లేకుంటే ఇంకా మనం ఏదో ఒకటి క్రియేటివిటీ యాడ్ చేసా మనం వీడియోస్ చేస్తున్నాం. చేసేటివి అందులో ఎలాంటి కంటెంట్ లేకుండా ఏఐ తోటి జనరేట్ చేయించి డైరెక్ట్గా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. అందులో ఏమి ఉండట్లేదు, అంటే సొంతగా కంటెంట్ ఏమీ లేకుండా వాళ్ళకు నచ్చింది వాళ్ళు ఓన్లీ జనరేట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. దాన్నే మాస్ ప్రొడక్షన్ అయితే అంటూ ఉంటారు. అలా మనం అప్లోడ్ చేసినప్పుడు అంటే రెగ్యులర్గా 10 వీడియోస్ 20 వీడియోస్ ఇట్లా అప్లోడ్ చేసుకుంటే ఏ జనరేటెడ్ వీడియోస్ వెళ్తున్నట్లయితే అది కూడా మానిటైజేషన్ అవ్వదు. ఒకవేళ అయినా కూడా దాని మానిటైజేషన్ కూడా తీసివేస్తారు. ఇప్పుడు చాలామంది మానిటైజేషన్ అయితే అయ్యింది ఇలా, కానీ ఇప్పుడు తీసివేయబోతున్నామని అయితే యూట్యూబ్ వాళ్ళు అయితే చెప్తున్నారు. మీరు మీ ఓన్ కంటెంట్ చేస్తున్నట్లయితే ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు నాలాగైనా లేకపోతే మీరు ఏఐతోని యూజ్ చేసుకుంటూ మీరు ఓన్ వాయిస్ తోటి మీరు కనిపిస్తూ లేకపోతే మీరు ఏదైనా ఒక స్కిల్స్ యాడ్ చేస్తూ మీ వీడియోలో చేసినట్లయితే ఇప్పటికీ అయితే యూట్యూబ్లో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కానీ మనం రిపిటేటివ్ కంటెంట్ చేసినా లేకుంటే రీయూజ్డ్ కంటెంట్ చేసినా లేకపోతే ఇలా మనం మాస్ ప్రొడక్షన్ చేసినా కూడా ఖచ్చితంగా మానిటైజేషన్ ఎఫెక్ట్ అయితే పడుతుంది. మానిటైజేషన్ తీసివేయడం జరుగుతుంది. ఈరోజు తీసివేయకపోయినా కూడా యూట్యూబ్ ఎప్పుడైతే తన దృష్టిలోకి వెళ్తుందో ఖచ్చితంగా అప్పుడు తీసివేయడం అయితే జరుగుతుంది. ఈ అప్డేట్ గురించి మీకు పూర్తి వివరాలు అయితే నేను అందించానని అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చుతుందని కూడా నేను అనుకుంటున్నా. నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ చేయండి. సోది లేకుండా సుత్తి లేకుండా మీకు పూర్తిగా వివరించడానికి ప్రయత్నించాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, జై హింద్, వందే మాతరం.
హరే కృష్ణ.